2024 సాధారణ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురైన తర్వాత వైఎస్ఆర్సీపీ వేగంగానే కోలుకుంది. అనేక నియోజకవర్గాల్లో తిరిగి మళ్ళీ పార్టీ గాడిన పడుతుంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పుంజుకోగలం అనే ధీమా ఆ పార్టీ కేడర్లో కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా కార్యకర్తల్ని సన్నద్ధం చేయడంలో నాయకత్వం కొంతవరకు ప్రయత్నం కూడా చేసింది. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం అలాంటి పరిస్థితి ఏ కోసానా కనిపించట్లేదు. వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విజయం సాధించినటువంటి నియోజకవర్గంలో ఆ పార్టీకి ఉత్సాహం ఏమాత్రం కానరావట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఉన్నది కాస్త ఊడుతుందా అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తుంది. దాంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఉండి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. నిన్న మొన్నటి వరకు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ డీసీసీబీ చైర్మన్ పివిఎల్ఎన్ రాజుని ఆ పార్టీ సమన్వయకర్త పోస్ట్ నుంచి తప్పించేసింది. ఆయన స్థానంలో యోగేంద్ర బాబుకి అవకాశం ఇచ్చింది. పాలకోడేరు మండలానికి చెందినటువంటి ఈయన నేతృత్వంలో పార్టీని ముందుకు నడిపించాలని జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నారు. రాజకీయంగా కొంత సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం అయినప్పటికీ నియోజకవర్గ వ్యాప్తంగా యోగేంద్ర బాబు ఎంత మేరకు ప్రభావితం చేయగలరు అన్నది చాలా చాలా పెద్ద ప్రశ్న. అదే సమయంలో పార్టీని గాడిలో పెట్టడం ఎలా, సమన్వయంతో సమిష్టిగా నడపడం ఎలా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు చరిత్రలో ఒకే ఒక్కసారి మాత్రమే ఓటమి పాలైంది. అది కూడా వైఎస్ఆర్ వేవ్ వీచిన 2004 ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీకి ఓటమి ఎదురైంది. మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా సైకిల్ హవా జోరుగా సాగింది. అలాంటి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి పట్టు పెంచుకోవాల్సి ఉంటే ఇప్పుడు అందుకు భిన్నంగా సాగుతుందనేటువంటి వాదన అయితే వినిపిస్తుంది. ఇన్నాళ్ళుగా సమన్వయకర్తగా ఉన్న నేత దాదాపు కాడు వదిలేసినట్టుగా వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాల్లో అంతంత మాత్రంగా సాగారు. దాంతో కేడర్లో కూడా పూర్తి స్థాయిలో నైరాశ్యం అలముకుంది. అదే సమయంలో పార్టీలో ఉన్నటువంటి వర్గాలు విభేదాలు ఇవన్నీ కూడా ఎవరి దారి వారిదే అనేటట్టు సాగడానికి ఆస్కారం ఇచ్చింది. ఇప్పుడు సమన్వయకర్త మారినప్పటికీ మళ్ళీ అందరినీ ఏకతాటి మీద తీసుకురాగలరా అన్నది పెద్ద ప్రశ్న. అదే సమయంలో ఇప్పుడు సమన్వయకర్తగా నియమించినటువంటి నేతకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఎంత మేరకు అనేది కూడా పెద్ద ప్రశ్న. అక్కడి నుంచి ప్రస్తుతం కనుమూరు రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తనయుణ్ణి బరిలో దింపాలని ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాంటి తరుణంలో కనుమూరు రఘురామకృష్ణరాజుని ఢీ కొట్టాలంటే బలమైనటువంటి నేత అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మరొక ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రయోగం ఎంత మేరకు ఫలిస్తుందన్నది ఎవ్వరికీ అంతుపట్టినటువంటి విషయం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలు చేరలేక మొన్నటి ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన కలవపూడి శివ లాంటి అనేక మంది నేతల వైపు వైఎస్ఆర్సీపీ ఇంతకాలంగా ఎదురు చూసింది. వాళ్ళెవరు వైసీపీ గూటికి పూర్తిగా చేరే ప్రయత్నంలో అంగీకారం తెలపకపోవడంతోనే కొత్త సమన్వయకర్త వైపు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తోంది. అయితే ఎన్నికల ముందైనా ఎవరో ఒకరు బలమైన నేత పార్టీ వైపు రాకమానరు అన్నది వైఎస్ఆర్సీపీ విశ్వాసం. ఈ తరుణంలో మరి ఎవరైనా వస్తే ఏమో కానీ ఇప్పుడే సమన్వయకర్తగా నియమించినటువంటి నేతకు సొంత గూటిని చక్కదిద్దుకోవడమే తలకు మించిన భారంగా భావిస్తున్నారు. ఆయన తన పార్టీని చక్కదిద్దుకుని ఆ తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభావితం చేయగల కార్యక్రమాలు ఎంత మేరకు పూనుకోగలరు అన్నది పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఈ తరుణంలో ఉండిలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఉసూరు మనాల్సిందేనా అనేటువంటి సందేహాలు కూడా బలపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పక్కాగా దృష్టి పెట్టాల్సినటువంటి అనేక సమస్యల విషయంలో జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో సెటరైట్ చేసే పనికి పూనుకోకపోవడమే ఇలాంటి పరిస్థితికి కారణం అనేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. బలమైన నాయకుల్ని ఏరి కోరి ఎంచి పెడితే అక్కడ ధీటుగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుందే తప్ప ఇలా ప్రయోగాలు చేసి పదే పదే చేతులు కాల్చుకునే పరిస్థితి వస్తే వైఎస్ఆర్సీపీకి మళ్ళీ భంగపాటు తప్పదనేటువంటి అనుమానాలు అయితే బలపడుతున్నాయి.